ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 19వ అధ్యాయము దేవుని యొక్క వచనాన్ని మనము చూసినట్లయితే 14వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఈరోజున వివాహానికి సిద్ధపడుతున్నటువంటి యవన సహోదరులకు ప్రేమతో తెలియచేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు నీవు వివాహం చేసుకోవటానికి నువ్వు ఎంపిక చేసుకుంటున్నటువంటి భార్య ఎలా ఉంది అంటే, సుబుద్ధి కలిగినటువంటి ప్రవర్తనను చూస్తున్నావా, లేకపోతే బాహ్య సౌందర్యాన్ని నువ్వు చూసే వ్యక్తిగానే ఉంటున్నావా? లేఖనం తెలియచేస్తుంది, గుణవతి అయినటువంటి భార్య అరుదు, దొరుకుట మంచి ముత్యము కంటే విలువైందని లేఖనం తెలియచేస్తుంది. ఈ రోజున గృహము విత్తమును పితరులు ఇచ్చినటువంటి స్వాస్థ్యము, మనం నివసించేటువంటి గృహము, దానిలో ఉన్నటువంటి పరిస్థితులు మన పితరుల ద్వారా మనకు వస్తూ ఉంది. కానీ నీ జీవితంలో ఒక రైట్ పార్ట్నర్ని కావాలనుకుంటే, నీ జీవితంలో ఒక మంచి జీవిత సహభాగస్వామి నీకు కావాలని నువ్వు ఆశపడినట్లయితే అది కేవలము దేవుని ద్వారా నువ్వు పొందుకోవాలి. లేఖనం తెలియచేస్తుంది, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అందుకని నీవు దేవుణ్ణి అడగాలి. నీవు ఎంపిక చేసుకున్నటువంటి సమయంలో నువ్వు భౌతికమైనటువంటి వ్యక్తుల వల్లే చూడటం కాదు, కానీ దేవుని యొక్క దృష్టితోటి నువ్వు చూసినట్లయితే, ప్రభువా సుబుద్ధి కలిగినటువంటి భార్యను నాకు దయచే ప్రభు అని నువ్వు ప్రార్థన చేస్తే, అది దేవుని ద్వారా నువ్వు పొందుకుంటే నీ జీవితంలో నీకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కాబట్టి అటువంటి కృప దేవుడు మీకు దయచేయాలని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.